ప్రజల భద్రత, పర్యావరణం వంటి అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రాజీ పడకూడదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రతిపాదిత డీరెగ్యులేషన్ ఫేజ్ 2 విధానాలపై సీఎం సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాట్లో వేగంగా అనుమతుల సులభతరం, అనవసరపు పర్మిషన్ల నియంత్రణపై చర్చించారు సీఎం. కేంద్రం రూపొందించిన ప్రతిపాదనలు సీఎం ముందు స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ ఉంచారు. స్టీల్ సెక్రటరీ ప్రతిపాదనలపై రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ సీఎం సమీక్షించారు. 800కు పైగా ఉన్న నిబంధనలు 100 లోపుకు తీసుకురావాలని సీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రవి, ఏదైతే ఈ రోజు అయితే మాత్రం ప్రధానంగా కూడా సీఎం అయితే మాత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ ఉన్నారో, ఆ సందీప్ పౌండ్రిక్ తన కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వచ్చిన సందర్భంలో అక్కడ సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా కేంద్ర ప్రతిపాదిత డీరెగ్యులేషన్ ఫేజ్ 2 విధానం, అంటే ప్రధానంగా కూడా ఈ విధానం ఏదైతే ఉంటుందో ఈ విధానం ద్వారా ఏంటంటే కేంద్రంలో వివిధ రాష్ట్రాల్లో పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలు ఏ విధంగా వాటిని డెవలప్ చేయాలి, పరిశ్రమలకు ఏ విధంగా వాటికి అనుమతులు ఇవ్వాలి అనే దాని మీద ప్రభుత్వం అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిబంధనలను ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ముందు ఈ సందీప్ పౌండ్రిక్ పెట్టినటువంటి పరిస్థితి. దాంతో సీఎం అయితే మాత్రం సంబంధిత అధికారులందరినీ పిలిచి వాళ్ళకి సంబంధించి ఒక సమీక్ష నిర్వహించడమే కాకుండా కూడా సిఎస్ కి సంబంధించి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మొత్తంగా కూడా 800 ప్రతిపాదనలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని 100కి సింక్రనైజ్ చేయాలి అని సీఎం చెప్పారు. అదే విధంగా కూడా ఒక దీనికి సంబంధించి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భంలో పరిశ్రమకి సంబంధించి సింగిల్ విండో సిస్టమ్ ఉండాలి. అదే విధంగా కూడా ప్రతిదీ అంటే అనుమతుల దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ప్రతిపాదనలు కానీ అనుమతులు కానీ అన్నింటినీ కూడా ప్రధానంగా కూడా ఇక ఆన్లైన్ చేసుకోవాలి అనే విధానాన్ని కూడా సూచించిన పరిస్థితి అయితే కనపడింది. ఈ ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే పరిశ్రమలు వస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి అనుమతులన్నింటినీ కూడా డబల్ లైసెన్సింగ్ లేకుండా సింగిల్ లైసెన్స్ తీసుకోవాలి. అలాగే ఇక భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో భద్రత సంబంధించిన అంశాల్లో మాత్రం ఖచ్చితంగా కూడా నిబంధనలు పాటించాలి. ఎందుకంటే ప్రజలకు సంబంధించి భద్రత అనేది చాలా ముఖ్యమైనది. వీటిలో ఎటువంటి అలక్ష్యం వహించినా కూడా ఆ ఇబ్బందులు తీవ్రతరం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా దీనికి సంబంధించి ఈఎఫ్ డూయింగ్ కి సంబంధించి విషయాన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తాము ఆల్రెడీ ఆ స్టేజ్ దాటిపోయాము, ఇప్పుడు కేవలం కూడా ఈ ఫాస్ట్ గా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్లుగా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి ఏదైతే ప్రతినిధి బృందానికి సంబంధించిన సందీప్ పౌండ్రిక్ ఉన్నారో ఆయన అయితే మాత్రం కొంత కేంద్ర ప్రభుత్వానికన్నా ముందే ఉన్నట్లుగా కూడా ఆయన అయితే మాత్రం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ అదే విధంగా కూడా ప్రజలకు సంబంధించి స్పీడ్ ఆఫ్ డెలివరీ కూడా ఇచ్చినట్లుగా కూడా చెప్పడం సీఎం చెప్పిన జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యం. అలాగే ఇక ప్రధానంగా కూడా ఏదైతే ఈ అనుమతులకు సంబంధించిన విషయంలో మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా వాటిని సరళతరం చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూడా అటవీ శాఖకు సంబంధించి ఈ అటవీ శాఖ ఏదైతే ఉంటుందో ఈ అటవీ శాఖకు సంబంధించి భూములు తీసుకున్నటువంటి సందర్భంలో చాలా నిబంధనలు కఠినతరంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా సరళీకృతం చేయాలి అని అడిగినటువంటి సందర్భం అయితే కనపడింది. అలాగే ఇక దీనికి సంబంధించి ప్రధానంగా కూడా పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలు మరింతగా కూడా అభివృద్ధి చేసే విధంగా ఈ ఫేజ్ 2తో పాటు కూడా ఫేజ్ 3 కూడా జూన్ నుంచి కూడా అమల్లోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పరిశ్రమలకి సంబంధించి ఏ పరిశ్రమలకు రాబోతున్నాయి వాటికి సంబంధించి దీనికి సంబంధించి ఎటువంటి పరిమితులు ఉన్నాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా సమీక్షించడం అనేది జరిగిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇక్కడ కనపడినటువంటి విధానాలకు సంబంధించి ఇంకా ఈ డబుల్ లైసెన్సింగ్ విధానం ఏదైతే ఉందో ఆ డబుల్ లైసెన్సింగ్ విధానాన్ని ప్లేస్ లో సింగిల్ లైసెన్స్ పెట్టాలని చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ కనుక చేయించుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఒక్కసారి చేయించుకుంటే జీవితకాలం కూడా వాటి పనిపడే విధంగా కూడా రిజిస్ట్రేషన్ ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఈ స్టీల్ అథారిటీకి సంబంధించి ఈ సందీప్ పౌండ్రిక్ బృందం ఏదైతే కేంద్ర బృందం వచ్చిందో ఆ కేంద్ర బృందానికి మాత్రం పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి ఇస్తున్నటువంటి గౌరవాన్ని అయితే ఆయన తెలియజేసిన పరిస్థితి కనపడింది.
రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.